Hi, hello friends, welcome to my channel. Today we are going to see something exciting video. In this video, Indian trending funny memes and funny scenes. And I will be sharing my honest thoughts and reactions in real time. And its original video link in the description. And let's get into the video. Thank you. వస్తున్నాడు అన్న వస్తున్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. వచ్చాడు రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ, మంచి పంచులు, మంచి కన్నుతో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయనకు ప్రెస్ మీట్ ఉంది. ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సరే, బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. ఎన్నట్టుండు, లేకపోతే ఆడి ప్లేస్ లో మనం ఉంటాం. బాటిల్లో ఉన్న నీళ్లు ఒక్కసారి ఇలా పడేసినామని అంటే భూమిలోకి పడిపోతాం. మళ్ళీ ఏరుకోలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మళ్ళీ అధికారంపై ధీమాగా ఉన్నారు. ఈసారి వస్తే 30 ఏళ్లు పక్కా. నీకు 30 అంటే ఎవరు నమ్మడు. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా కూడా చెప్తాను. 5 ఏళ్ళు కూర్చోబెట్టినందుకు ఇంత చేస్తే మిమ్మల్ని నిరంతరం ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రప్రదేశ్ గతేం కాను. బాబోయ్, మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? ఎలా గుర్తుపెట్టుకున్నారా? ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. ఊరికే చూస్తూ ఊరుకో. ఊరికే లేదు. జగన్ తమ్ముడు నేను నీతో ఉండగా తల మీద వెంట్రుక మొక్క తీసినోడు లేడు. నువ్వు వాడిని సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ డే. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎన్నికల ముందర కూడా నా ఇంటర్వ్యూ ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఇంటర్వ్యూలు పీకారు చెప్పండి. 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. యాడికి వచ్చేది నువ్వు బొంగులో? 3 నెలలు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుందంట. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. జగన్మోహన్ రథ చక్రాల కింద పడి నలిగి నశించి కృషించిపోవలసింది. రాసుకోండి, ఇది భవిష్యత్తు రాష్ట్రం. రాసుకోండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ప్రజలు ఇంకా 1.0 నుంచి కోలుకోలేకపోతున్నారు స్వామి. కోలుకోవడానికి ఇంకా 2 నెలలు పడుతుందండి. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఈ కళ నిజం అయితే ఎంత బాగుంది. జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయింది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. సార్, వన్ లోపలేసి మనల్ని బయట సెలబ్రిటీ ఉన్నారు సార్. ఎవరు? ఖైదీ నెంబర్ 150. నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. సూపర్ అన్నయ్య, అచ్చు మెగాస్టార్. పడుకునే టైం. గుడ్ నైట్. చంద్రబాబు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించాను, ఆ తాపత్రయం ఇచ్చాడు. ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాను. ఇదే నన్ను ఒక్కడి కోసం చేసుకోలేదు, మనందరూ మంచి కోసమే చేశాను. నమ్మేలా లేదే. నమ్మండి. ఇప్పుడు జగన్ పరిపాలన ఆయన ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా
మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలు ప్రజల్ని నానా జగనన్న 2.0 వచ్చేసరికి మాత్రం 1 బాబాయ్ లేపినాడు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాన్ని లేపినాడు. 20 ఏళ్ల క్రితం కడప వీరారెడ్డి ఎలాగ చేశాడు, యాక్సిడెంట్ చేయించేశాడు, లారీ కింద అప్పచ్చాను కప్పలాగా అయిపోయాడు అంతే. చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా. నాకు సిబ్బంది ఎవరు లేరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదులేండి. కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా. చెన్నై రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ క్లీన్ చేస్తున్నానన్నా. ఇక్కడ అస్సలు మర్యాద లేదన్నా, కుక్కలా చూస్తున్నారు. మనమే గెలుస్తాం కదా. కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. బాధపడకండి, ఇంకా వారం రోజుల్లో మీకు తెప్పలు మీ అమౌంట్ సెటిల్ చేసి మెడ పట్టుకుని బయటకు గంటుతారు. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఈసారి కార్యకర్తలు భద్రంగా చూసుకుంటా అంట. అనుమాన కార్యకర్తలు లేపుతాడు ఈసారి 2.2 లో. కష్టాలన్నటివి ఎల్లకాలం ఉండవు. బాధపడకు బ్రదర్, కష్టాలందరికీ వస్తాయి, కానీ శుభాలందరికీ రావు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. దొంగ కేసులు బనాయించారు. దొంగ దోచుకెళ్ళాడని మా మీద పడి ఏడుస్తారు కానీ మా కష్టం మీకు ఎవరికి తెలుసు? మేము ఎంత కష్టపడుతున్నామో మీకు ఎవరో తెలుసు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. 16 నెలలు జైల్లో పెట్టారు. 3 నెలలు జైల్లో కూర్చుంది మూసుకొని ఇంటికి వెళ్ళాలి కదరా. 3 నెలలు రా, లోపల మండిపోతుంది, కొత్తలాడిపోతుంది. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? చిటికలే మండుతుంది. జగన్ నివాసం ముందు, తాడేపల్లిలో జగన్ నివాసం ముందు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది అమ్మా తల్లి పొద్దు కూకేదాకా బగబగా మండిపోతుండాలి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాన్ని పోలీస్ అధికారులు ఇతర సిబ్బంది ఆర్పుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నారు. ఫైర్ ఇంజిన్ అవసరం బహుశా ఉండదు అని అనుకునే వాటిని మాన్యువల్ గా ఆర్పుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకే రోజు 2 సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ స్కెచ్ మొత్తం నీదే కదరా? ఫాదర్ ప్రామిస్ అండి, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. దీనిపైన వైసీపీ నేతలు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. పాదయాత్ర చేస్తున్నాడు, తిరగడం లేదు ఆయన పాపం. అదే జిల్లాల పర్యటన అన్నారు కదా, జరుగుతుంది. బాగా చాలా టైం ఉంది దానికి, 9 నెలలే కదా అయింది. సంక్రాంతి తర్వాత అన్నారు కదా, జరుగుతుంది. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. ఎంత మోసం, మీరు మోసపోయినందుకు నన్నేం చేయమంటారా? అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం. గోల్మాల్ చేసి బతకటంలో ఇతను ఆరితేరిన మనిషి. గొడ్డలు లేకుండా చెట్టు నరగటం, డబ్బులు లేకుండా పనులు జరిపించుకోవటం ఇతనికి డాల్డాతో పెట్టిన విద్య. విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను. ఇప్పుడు వివరంగా చెప్పు. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా? సైతాన్ వేదాలు వల్లిస్తుందా? రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి ఫలానోడు మా నాయకుడు అని. ఏదో కారణం చేత మనమంతటా మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, అసలే నేను భయంతో చచ్చిపోతాను. ఇలాంటి వార్తలు చెప్తారంటే మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన వాల్యూ ఉండదు, మన గౌరవం ఉండదు. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకు మన మీద నమ్మకం కల్పించుకోవాలి. క్యారెక్టర్ లేని వాళ్ళు అవుతారు. క్యారెక్టర్ గట్టిగానే స్పందించాలని చెప్పారు. Quite an experience. I hope you enjoy watching the video. If you like this video, like, share, subscribe my channel, and its original video link in the description. And let me know your thoughts in the comment section below. Thank you.